ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే ప్రాబ్లం గ్యాస్. చిన్న పిల్లలకు కూడా ఈ సమస్య వేధిస్తుంది. అసలు దానికి కారణాలేంటో చూద్దాం. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, అజీర్తి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మలబద్ధకం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, సరైన శ్రమ లేకపోవడం, ఇంకా అలాగా గ్యాస్ను ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలను తినడం వంటి చాలా కారణాలు గ్యాస్ సమస్యను తెచ్చిపెడుతున్నాయి. కడుపులో గ్యాస్ సమస్య వల్ల కలిగే బాధ అసలు అంతా ఇంత కాదు. ఈ సమస్య నుండి బయటకు పడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. బయట దొరికిన సిరప్లను తాగడం, ఇంకా ఏమేమో పొడులను నీళ్ళలో కలుపుకొని తాగడం, ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఇక వీటి వల్ల కేవలం తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. పైగా వీటిని వాడటం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గ్యాస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు గాలిని ఎక్కువగా పీలుస్తూ వాకింగ్ చేయడం వల్ల కడుపులో ఉండే గ్యాస్ ఈజీగా బయటికి పోతుంది. అలాగే నీటిలో పుదీనాకులను ఇంకా కొంచెం అల్లం ముక్కలను వేసి బాగా మరిగించి ఈ నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇక మనకు బయట అల్లం రవ్వ కూడా దొరుకుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం కూడా దీన్ని కొద్ది పరిణామంలో తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య అనేది రాకుండా ఉంటుంది. అల్లం నీటిలో 1 గంట పాటు జీలకర్రను నానబెట్టి తర్వాత నీటిని వడకట్టి జీలకర్రను ఎండబెట్టాలి. ఎండిన తర్వాత దీనిని పొడిగా చేసి తడి లేని గాజు గ్లాసులో స్టోర్ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న పొడిని ప్రతిరోజు కూడా 1/2 టీ స్పూన్ మోతాదులో 1 గ్లాస్ నీటిలో కలిపి తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గిపోతాయి. ఆ వడకట్టిన నీరును కూడా తాగాలి. ఇలా 15 రోజుల పాటు చేస్తే గ్యాస్ సమస్య అనేది రాకుండా ఉంటుంది.